తిరుమల లడ్డు కోట్లాది మంది భక్తుల నమ్మకం. కానీ ఆ లడ్డు తయారీ చేయడానికి వాడే నెయ్యిని ఎవరో 250 కోట్లకు అమ్మేశారు. నమ్మండి, 2019 నుంచి 24 వరకు మన స్వామివారి ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యి కాదు, అసలు పాలు చుక్కలేని నకిలీ కెమికల్స్ మిక్స్. భక్తికి జరిగిన అతిపెద్ద ద్రోహం ఇది. దర్యాప్తులో ఏమొచ్చిందో తెలుసా? ఒక సంస్థ పేరు భోలేబాబా డైరీ. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. కానీ వీళ్ళ దగ్గర పాలు లేవు, వెన్న లేదు. మరి ఏం సరఫరా చేశారు? 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి. వాళ్ళు నెయ్యిలో ఏం కలిపారంటే పామ్ ఆయిల్, పామోలిన్, ఇంకా ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్ అనే కెమికల్స్. ఎందుకు? టీటీడీ అధికారులు చేసే ప్యూరిటీ టెస్ట్లో ఈ కల్తీ నెయ్యి పట్టుబడకుండా ఉండేందుకు. డెవోటీస్ను, దేవుణ్ణి మోసం చేయాలని ప్లాన్ చేశారు. ఈ కెమికల్స్ను సరఫరా చేసిన ఢిల్లీ వ్యాపారి అజయ్ కుమార్ సుగంధ్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ నకిలీ నెయ్యి వల్లే భక్తుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి జరిగింది అంటున్నారు మంత్రి నారా లోకేష్. 2022లోనే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కల్తీ జరిగిందని తెలిసింది. తెలిసినా కూడా 2024 వరకు సరఫరా చేయమని ఆయన ఎలా అనుమతించారు? ఈ డైరీ బ్లాక్ లిస్ట్ అయినా దాని బినామీ డైరీల ద్వారా మళ్ళీ ప్రసాదం వంటగదిలోకి పంపించారు. రిజెక్ట్ అయిన స్టాక్ని కూడా రీలేబుల్ చేసి పంపారు. ఇక్కడ ఎంతమంది అధికారులు దొంగలతో కలిశారు? ఈ కేసులో నిజం బయటపడాలంటే దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి కదా. అందుకే సుప్రీంకోర్టు పాత సిట్ని రద్దు చేసి 5 సభ్యుల కొత్త స్వతంత్ర బృందాన్ని వేసింది. కానీ సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పాత టీంలో ఉన్న ఒక ఆఫీసర్ని మళ్ళీ దర్యాప్తులోకి తీసుకొచ్చారు. ఇది అడ్మినిస్ట్రేషన్ అహంకారం. అయితే భక్తుల విశ్వాసాన్ని కాపాడడానికి, దర్యాప్తు పవిత్రతను నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్ హరినాథ్ గారు ఏం చెప్పారంటే సిబిఐ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం చెల్లదు, కోర్టు ఆదేశాలను మీరడానికి వీల్లేదు. దర్యాప్తును కేవలం సుప్రీంకోర్టు చెప్పిన ఆ 5 సభ్యులు మాత్రమే చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. చూసారా, భక్తి పేరుతో జరిగిన 250 కోట్ల మోసంలో ప్రభుత్వ అధికారులు చేసిన పొరపాట్లను కూడా కోర్టులే దిద్దుతున్నాయి. అసలు ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు? మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీనివాస.